ఈరోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆగడాలను ప్రశ్నిస్తే తప్పనే? ఇది తప్ప అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవడొచ్చి ఏదో సమాజాన్ని మారుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ రోజు రోజు మీ ఆగడాలు, మీరు చేసే పనులు ఏం జరుగుతాయో అర్థమైతే లేదు. ఒక పక్క అవినీతి, ఒక పక్క లంచగొండ అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకుల దోపిడీ, ఆ రోడ్లు బాగలేక ఈ అధ్వానమైన పరిస్థితులలో మురికి కంపులలో రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అరే మీరు చేసేది తప్పురా నాయన, మీరు చేసేది మంచిగా చేయండి, మీరు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చండి, మీరు ఏదైతే ప్రజలకు మంచి చేస్తామన్నారో ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి అంటే ఇది తప్పు అవుతుంది. ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందే, ప్రశ్నిస్తే రాష్ట్రద్రోహం అవుతుందే. ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు. ప్రశ్నించే సమాజమే సజీవ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రశ్నించకపోతే, మీరు చేసేటువంటి ప్రశ్నించకపోతే ఎక్కడ ఏం జరుగుతుందో? నువ్వు జేజేలు కొట్టుకుంటా మీరు తాగి సపరేట్ ఇళ్లలో పండుకొని మీరు రాగానే జేజేలు అది ఇది కొట్టి మీరు ఇచ్చేటువంటి చిన్న చిన్న దానికి ఆగమాగమైపోయి మా వాళ్ళు బాగా చేస్తారు, ఇదంతా మంచిగా చేస్తారని చెప్పాలన్నా? మీరు చేసేది 100 పాలు తప్పున్నప్పుడు తప్పని ప్రశ్నిస్తే తప్పవుతుంది. ఈ ప్రజాస్వామ్యానికి పునాది, మన ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది అనే సత్యాన్ని మళ్ళీ మనం గుర్తు చేసేటువంటి రోజులు ఉత్పన్నమైనవి. నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, విధానాలను ప్రశ్నించిన, అధికారాన్ని జవాబుదారితనంతో పనిచేయమని కోరిన ఇది వెంటనే నీకు జవాబుదారితనం ఉన్నదా, నీకు ఇచ్చేటువంటి బాధ్యతను నెరవేర్చు, ఇదేమైనా ద్రోహం అవుతుందా? మీ బెదిరింపులకు భయపడి మీరేదో చేస్తారని చెప్పేసి మేము లేము. మాకు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేరు? రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, వ్యవస్థ అధ్వానంగా తయారైపోయింది. ఏంద్రా నాయన, ఈరోజు మీరు పోతారు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి పోతాడు, ఇంకోటి వస్తాడు. ఇప్పుడు ఈ ప్రజలు మీరు వెనకాల జేజేలు కొట్టే బుడ్డ చెడ్డరమాట. ఇప్పుడు పెద్దోడు ఎమ్మెల్యేనో ఎంపీనో వాళ్ళు బాగానే ఉంటారు, వెనకాల తాగి తందనాలాడి ఏదో ఆకారాలు పెంచుకొని ఒళ్ళు పెంచుకొని మా నాయకుడిని అంటారా అని చెప్పేసి మీరు బెదిరింపులకు చేస్తే మీరు ఏమి నేర్పుతారా ఈ సమాజానికి? ఈ సమాజానికి మీరు ఏం నేర్పుతారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. మీ బెదిరింపులకి భయపడడానికి ఎవరు లేరు. ఇది ఎట్లా ప్రశ్నించుకుంటూ పోతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే నువ్వు ప్రశ్నించకపోతే ఇది ఏమవుతుంది అన్నట్టు. మీ బెదిరింపులకు, మీ చిల్లర మల్లర వ్యవస్థకు భయపడి ఇక్కడ మనం ఏమి లేము. ఈ రాజ్యాంగం వచ్చినటువంటి హక్కు ద్వారా, రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిపాలన ద్వారా అంతా బాగుపడాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మీరు ఇచ్చినటువంటి జవాబుదారితనం మీ దగ్గర ఉండాలి. అవినీతిమయం నుంచి మారాలి. సమాజాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తులం మేము. మీరు వెనకాల ఏదో ఉండేసి జేజేలు కొట్టుకుంటా తాగి తందనాలు, మీకు మినిమం జ్ఞానం ఉన్నది అదిరాబాయ్. మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ బాగానే ఉన్నాడు, మీకేమవుతుందిరా నాయన? ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నుంచి గుర్తు చేస్తాము.